మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. విద్య అనగా చదువు అని అర్థం. విద్య మానవుడికి రహస్యంగా దాచిపెట్టిన ధనం. విద్యే సౌందర్యం. విద్యే యశస్సును భోగాలను కలిగిస్తుంది. విద్యే గురువు వలె అన్నిటినీ బోధిస్తుంది. విదేశాలలో చుట్టంలాగా సహాయపడుతుంది. విద్యే పరదైవం. ప్రపంచంలో విద్యకు సమానమైన ధనం మరి ఒకటి లేదు. విద్యే రాజ్యసభలో పూజింపబడుతుంది. కనుక విద్య రానివాడు వింత పశువు అన్నారు మన పెద్దలు. చదవటం వల్ల మనం మన చరిత్ర గురించి, మన చుట్టూ మన ప్రపంచం గురించి, చివరకు మన గురించి కూడా తెలుసుకోవచ్చు. విద్యే మనకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఇవన్నీ సాధించాలంటే ముందు శ్రద్ధగా చదువుకోవాలి. చదువు ప్రాముఖ్యత గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. ప్రపంచంలో 65% మందికి ఇంకా చదవటం రాయటం రాదని తెలిస్తే ఆశ్చర్యం కలగనవసరం లేదు. అందుకే ఇప్పుడు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తుంది మన ప్రభుత్వం. రాయటం రాకపోయినా ప్రతి వ్యక్తి చదవటం నేర్చుకోవాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు చదువుకోలేని వారు ముందుకు వచ్చి చదువు నేర్చుకుంటున్నారు. కనీసం బస్సుల పేర్లు, సినిమాల పేర్లు సంతకమైన చదవడానికి మంచిదని నేర్చుకుంటున్నారు. అటువంటి ప్రాముఖ్యతను, గొప్ప విశిష్టతను కలిగిన చదువును మనం ఎలా చదవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు కొన్ని పద్ధతులు పాటించాలని చెప్తున్నారు పండితులు. పిల్లలు చదువుకోవడానికి వారికంటూ ఒక గదినో లేదా ప్రత్యేకించి కొంత స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే వారు ప్రశాంతంగా చదవాలి అంటే ఈ విధంగా ఏర్పాటు చేయాలి. ఏంటంటే పిల్లలు చదువుకోవడానికి టేబుల్ ఏర్పాటు చేస్తాం కదా, ఆ టేబుల్ను తూర్పు ఈశాన్యం వైపు వేయాలి. పడమర వైపు బుక్స్ ఉండేలా చేసి తూర్పు ముఖాన్ని కూర్చునేలా చేయాలి. ఆ తరువాత టేబుల్ పైన స్ఫటిక పిరమిడ్ కానీ స్ఫటిక వినాయకుడిని కానీ పెట్టాలి. ప్రతిరోజు కూడా చదువుకునే ముందు పిల్లలతో ఆ స్ఫటిక గణపతికి నమస్కరించి 2 చిన్న బెల్లం ముక్కలు పెట్టి ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకుని తర్వాత చదవటం ప్రారంభించాలి. ఇలా క్రమంగా అలవాటు చేసుకుంటూ ఉదయం లేవగానే ఆ స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకుని చదవటం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే తప్పక చదువులో ఏకాగ్రత కలిగి చదువుకున్నవి గుర్తుంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనసుకు చిహ్నంగా చంద్రుణ్ణి భావిస్తారు. చంద్రుడికి స్ఫటిక ప్రీతికరం కాబట్టి తెలుపు స్ఫటికను చూస్తూ చదివితే టాప్లో ఉంటారు. మరి మీరు కూడా మీ పిల్లల చదువుల్లో ఎదిగేలా చేయాలంటే వారు శ్రద్ధగా చదవాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ పిల్లల ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట వేయండి. వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.